కేంద్రం అండ ఉందని రెచ్చిపోతున్న కూటమి నాయకులకు సమయం దగ్గర పడిందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మెగా డీఎస్సీలో అక్రమాలపై విచారణ చేయించాలంటూ అనంతపురం నగరంలో నిర్వహించినటువంటి ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది. వైసీపీ శ్రేణులతో పాటు నిరుద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని పాతూరు పవర్ ఆఫీస్ నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంత వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి తాడిపత్రిలో సంఘటనల మీద ఆయన మండిపడ్డారు. సాక్షాత్తు 6-7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా తాడిపత్రికి వెళ్లనివ్వలేదని, పెద్దారెడ్డిని కూడా ఇంటి నుంచి బయటకు రానివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే ఉండదన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరు ఉద్యోగాలు ఇచ్చారో లిస్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చించడానికి మీకు పశుబలం ఉందని వ్యాఖ్యలు చేశారు. మీరు తప్పు జరగలేదనే నిజాయితీ ఉంటే శాసనమండలం చర్చకు పెట్టాలని అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ దీని గురించి ఒక ప్రకటన కూడా చేశారని, శాసనమండలిలో ఈ దగా డీఎస్సీపై చర్చించేందుకు మా పార్టీ సిద్ధంగా ఉందని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత విద్యార్థులు కూడా ఉద్యమిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా 2025లో జరిగిన డిఎస్సి పరీక్షలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవినీతిమయమైనని చెప్పేసి, అలాగే పేపర్ కూడా లీక్ అయిందని చెప్పేసి, ఒక స్పోర్ట్స్ కోటాలో కూడా జీవోలని, కొత్త జీవోలు ఇచ్చేదే కాకుండా ఆ జీవోల ద్వారా 2-3% చేసేదే కాకుండా కనీసం స్పోర్ట్స్ అంటే తెలియకోకుండా స్పోర్ట్స్లో ఈ రాష్ట్రంలో చాలా మంది కూడా అంటే బీఈడోనో లేకపోతే టెట్ పాస్ అయిన వారు గోల్డ్ మెడలిస్టులు ఉన్నా వారందరినీ కాకుండా ఈరోజు వారికి కావలసిన వారికి కేవలం గేమ్స్లో పాల్గొంటే చాలా అటువంటి వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన వైనాన్ని కూడా పేపర్ల ద్వారా బహిరంగ అందరికి కూడా, ప్రపంచానికి కూడా అంత తెలిసిపోయింది. దీనిపైన ఎంక్వైరీ చేయాలా అని చెప్పేసి, అలాగే లోకేష్ గారు కూడా రాజీనామా ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి, అలాగే మీరు హామీ ఇచ్చిన ప్రకారం నిరుద్యోగ వృత్తి పూర్తిగా కూడా చెల్లించాలని చెప్పి ఒక్కరికి కూడా నెల 3,000తో, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా మీ అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేమంతా కూడా ఉద్యమిస్తా ఉన్నాం. జిల్లా కేంద్రాల్లో ర్యాలీ తీసుకున్నారు అప్పుడే విద్యార్థి యువజన విభాగాల తరఫున. తర్వాత మేమందరూ కూడా కలిసేసి అందరు ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ప్రధానులు అందరూ కూడా నాయకులు కలిసి కలెక్టర్ గారికి కూడా సాక్ష్యాధారాలతో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 3 రోజులు రిలే నిరాదీక్షలు పట్టి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మేము చేయడం జరిగింది. అయినా కూడా దిగి రాలేదు. ఈ రోజు ఇక్కడ అనంతపురమే కాదు ప్రతి అసెంబ్లీ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, కడప డిస్టిక్లో కానీ, అది అనంతపురం జిల్లాలో తాడిపిత్తూరులో కానీ నిరసన కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా కడకు తాడిపిత్తూరుకి మాజీ మంత్రివర్యులు, సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాదాపుగా 8-9 తూర్లు శాసనసభ్యుడిగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా కనీసం తాడిపిత్తూరు వరకు కూడా పోనీకుండా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా వారి యొక్క ఆజ్ఞతో ఈరోజు డీజీపీ అంత ఆజ్ఞతో ఈరోజు ముచ్చుకోట దగ్గరే కూడా మమ్మల్ని నిర్బంధించడం, నన్ను కానీ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర ముఖ్య నాయకులు కూడా పోనీకుండా, అలాగే పెద్దారెడ్డిని కూడా ఇంటి నుంచి కూడా బయటికి రాకోకుండా ఈరోజు చేయడం ఇంతకంటే కూడా దుర్మార్గంగా కూడా ఎక్కడ కానీ లేదు. ఇది మీరు అనుకుంటున్నారేమో ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు. మీరు ఇటువంటి దానికంతా కూడా ఎవరు కానీ భయపడరు, యువత భయపడరు, విద్యార్థులు భయపడరు. దగ్గరకు వచ్చింది మీకు కూడా కాలం కూడా. ఈరోజు నరేంద్ర మోడీని చూసుకొని మీరు మురిసిపోతున్నారో, సంబరపడిపోతున్నారో, మాకు కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంది, మేము ఏం చేసినా, ఏం అవినీతి చేసినా, ఏం దౌర్జన్యాలు చేసినా, దాడులు చేసినా మాకు పోలీసు బలగం ఉంది, నరేంద్ర మోడీ ఆశీస్సు ఉన్నాయని చెప్పి మీరేమన్నా ఉడిచుకుంటున్నారేమో. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ అలాగే కేంద్ర హోంమంత్రి కూడా ఈరోజు పార్లమెంటుకు కూడా పోకోకుండా దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు కూడా దగ్గరికి వచ్చింది, మీ అవినీతి బహిర్గతమైంది, మీరు నిరూపించుకోండి మీరంతా మీ నిజాయితీని కూడా.
మేము సాక్ష్యాలతో కూడా ఈరోజు చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు కేవలం నిన్నే కూడా ఒకటి తెలిసింది, ఎవరైతే ఉన్నారో ఈ ఇన్స్టిట్యూషన్ కోచింగ్ సెంటర్ ఉన్నారో ఆ కోచింగ్ సెంటర్ యొక్క యజమానికి సొంతం భార్య, అటువంటి వారికి కూడా మొదటి ర్యాంక్ రావడం ఏంటండి, వాళ్ళకే రావడం ఏముంది. అలాగే ఒక అవుట్ సోర్సింగ్ విద్యార్థి, నవీన అవుట్ సోర్సింగ్ యొక్క ఉద్యోగి నవీన వారికి కూడా మొదటి ర్యాంకు జోన్ 2లో కూడా రావడం జరిగింది. ఏమని వారికి మీరు కనీసం ఉద్యోగానికి కూడా పంపించే మళ్ళీ అతన్ని కూడా పిలుచుకోలేదంటే ఇంకా అంతకంటే సాక్ష్యం కావాలా మీకు అందరికి కూడా. స్పోర్ట్స్ కోటాలో మీకు నిజాయితీ ఉంటే ప్రచురించండి, ఎవరికి ఇచ్చినారు ఉద్యోగాలు, ఏ దాంట్లో నిష్ణాతులు వాళ్ళు నిజంగా కూడా ప్రకటించండి. మీకు ధైర్యం ఉంటే మీరు ప్రకటించుకోకుండా హామీలన్నీ అమలు పరిచాం, సూపర్ 6 హామీలు అమలు పరిచాం అంటారు. నిరుద్యోగ వృత్తి ఇచ్చారా, ఆడవారికి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇచ్చారా, ప్రతి నెల 1500 ఇస్తామంటారే. అలాగే మీరు ఈరోజు కూడా వీళ్ళకందరికి ఇచ్చారా. ఇన్ని ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఎంతమంది విద్యార్థులు చదువుకొని విద్యను కూడా కంప్లీట్ చేసి కోర్సు కంప్లీట్ చేసినా కూడా టీసీలు రాక ఉద్యోగాలకు పోలేక ఉన్నత చదువులు కూడా పోలేక ఎలా ఉన్నారో కూడా అర్థం చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నాను. ఏది ఏమైనా ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, ఎంక్వైరీ చేసేంత వరకు, లోకేష్ గారు రాజీనామా ఇచ్చేంత వరకు వీళ్ళిద్దరు అన్ని కూడా చేస్తాం. అసెంబ్లీ చర్చే కాదు, అవసరం అనుకుంటే అసెంబ్లీని ముట్టడి చేయడానికి కూడా మా పార్టీ సిద్ధంగా ఉంది. అంతకంటే ముందు యువత అనేది కూడా ముందుకు పోతా ఉన్నారు. యువత విద్యార్థులు అందరూ కూడా ఎవరు చెప్పినా అయిన పరిస్థితుల్లో లేరు. ఈ పొద్దు ఢిల్లీ ఇన్సిడెంట్ చూడండి, నాట్ ఓన్లీ ఢిల్లీ కాదు, దానిపైన బీహార్లో చూడండి, ఎక్కడ చూసినా చూడండి ఏం జరిగింది. తెలంగాణ కానీ ఇక్కడ కూడా అట్లాగే ఆంధ్ర కూడా తప్పని ఏం లేదు. మేము అన్ని దానిలకు సిద్ధమే, అసెంబ్లీలో సిద్ధం చెప్పాం కదా. మేము ఆ కౌన్సిల్ బొత్స సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి, కౌన్సిల్లో రండి అని కూడా మేము చెప్పడం జరిగింది. మీకు అసెంబ్లీలో పశుబలం ఉందని, మీకు అసెంబ్లీలో మాకు 160 మంది ఉన్నారు అని చెప్పి విర్రవీగి మాట్లాడుకోకుండా చేస్తామంటే మేము భయపడతామా? మీకు చేతనైతే కౌన్సిల్లో కూడా మీరు చర్చించండి. ఆ మాట చెప్పండి, మీకు ధైర్యం ఉంటే కౌన్సిల్లో కూడా మేము చర్చిస్తామని చెప్పండి. కౌన్సిల్కి రావాలంటే భయపడే మీ ముఖ్యమంత్రి, మీ లోకేష్ గారు మీరా మాకు చెప్పేది? రా తల్లి మాట్లాడు.